కుక్కలను పెంచరాదా? మంచి ధర్మ సందేహం అడిగారు. శ్వానబలి అనే పేరుతో కుక్కలకి ఆహారం ఇవ్వమని చెప్పేసి మనకు విధి ఏర్పాటు చేశారు. విధి అంటే తప్పనిసరిగా చేయాలి. కుక్కలకు కూడా ఆహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మందే. అలా అని స్వేచ్ఛాజీవులు అవి. వాటికి మరి ఏ చేష్ట ఎప్పుడు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేసుకుంటూ వెళ్ళేటువంటి జీవజాలం అది. వాటిని మీరు బలవంతంగా వాటిని కట్టేసేసి మీ ఇష్ట ప్రకారంగా వాటిని ప్రవర్తించమన్న ఇలాగా పెంచడం మూలంగా ఇదేమైనా సైన్సా అంటారేమో. ఇది వెంటనే ఎఫెక్ట్ కనబడేది కాదు. అలాగా స్వేచ్ఛాజీవులను బలవంతంగా కట్టేసి పెంచడం మూలంగా వచ్చే సమస్యలు భవిష్యత్తులో ఎవరికి వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే మీ కాంపౌండ్లో, విశాలమైన కాంపౌండ్లో గేటు గడిగేసి వాటిని స్వేచ్ఛగా వదిలేసి వాటిని పెంచుతూ ఉంటే అది వేరు, విధానం వేరు. వాటికి తాడేసి కట్టేసి ఇంట్లోంచి వెళ్ళలేకుండా బయటికి మీరు చెప్పిన టైంకి వాటికి 1కి వెళ్ళాలి, మీరు చెప్పిన టైంకి 2కి వెళ్ళాలి, మీరు చెప్పినప్పుడే పడుకోవాలి. అవి ఇంకా వాటి ప్రకృతి సిద్ధమైనటువంటి నైజాన్ని వదిలేసుకుని మీరు ఎట్లా చెప్తే అట్లా ట్రైనింగ్ ఇచ్చాం, మా కుక్క నేను చెప్పినట్టుగా ట్రైనింగ్లో వచ్చింది అనుకుంటున్నారు. కానీ దాని సహజత్వాన్ని కోల్పోతున్నటువంటి ప్రవర్తన మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది ఒక చిన్న మాట చెప్తాను. బొమ్మరిల్లు సినిమా వచ్చాక అది బాగా హైలైట్ అయిపోయినటువంటి డైలాగ్. బొమ్మరిల్లు ఫాదరు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. నాన్న, నాకు కావాల్సిన గుడ్లు కూడా నువ్వే సెలెక్ట్ చేస్తున్నావు, నాకు కావాల్సిన తిండి నువ్వే సెలెక్ట్ చేస్తున్నావు, నాకు స్వతంత్రం లేదా అడుగుతాడు పిల్లాడు. సంపాదించి నీకు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పడేసి ఖర్చు పెట్టి నీ కోసమే కష్టపడుతున్నాడు. ఆయన కోసం అయితే కష్టపడక్కర్లా. అలాగే నీ కోసం కష్టపడి ఎంత చేసి పెడుతున్నటువంటి ఆయన నీకు కావాల్సిన విధంగా బట్టలు కొంటేనే నీకు స్వతంత్రం కోల్పోయినట్టుగా ఫీల్ అయినట్టుగా ఆ సినిమాలో డైలాగ్ వచ్చాక ఆ తర్వాత చాలామంది పిల్లల్లో అటువంటి మార్పు వచ్చింది. మీలో మీకు సంపాదించి పెట్టే తండ్రే మీకు కావాల్సిన బట్టలు తీసుకొస్తుంటే మీకు ఆ స్వతంత్రం కోల్పోయినట్టు, మీకు ఏదో స్వేచ్ఛ లేనట్టు ఫీల్ అయినప్పుడు చక్కగా వాటంతటా వాటికి ఏ చేష్ట ఎప్పుడు చేయాలనిపిస్తే ఆ చేష్ట అప్పుడు చేసుకుంటూ చక్కగా బతకాల్సిన కుక్కలు వాటిని తీసుకువెళ్ళి మీ ఇష్టం ప్రకారంగా నడిచేలాగా మీరు ట్రైనింగ్ ఇచ్చామని మీరు ఫీల్ అవుతున్నారు తప్పితే వాటి సహజత్వాన్ని పాడు చేసామన్నట్టు ఫీలింగ్ మీకు రానప్పుడు ఆ దోషం ఇవాళ ఇమీడియట్గా కనపడదండి, ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో కుక్కలను పెంచుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కట్టేయకుండా ఇంట్లో పెంచుకునే విధానం చూసుకోండి. వాటిని కట్టేయకూడదు. వాటిని చక్కగా తిరుగుతూ ఉండాలి, వాటింతా తిరుగుతూ ఉండాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంటే దానికి తగ్గట్టుగా మీరు చూసుకోవాలి. అంతేగాని వీధి కుక్కలను పెంచకూడదు. కుక్కలను పెంచాలి, కుక్కలకు ఆహారం పెట్టాలి. ఆ కుక్కలకు ఆహారం పెట్టినా అవి స్వేచ్ఛగా వాటితో అవి తిరిగేలాగా ఉండాలి. ఒక ఆడకుక్క మగ దగ్గరికి వెళ్ళాలనుకో, మగ కుక్క ఆడకుక్క దగ్గరికి వెళ్ళాలనుకో, నీ అభ్యంతరం ఏమిటి అక్కడ? అలాంటివి ఉండకుండా పెంచాలి. అలా పెంచినప్పుడే వాటి యొక్క ఎఫెక్ట్ మీ మీద చెడుగా ఉండకుండా ఉంటుంది. ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి కోరికలను కూడా తీర్చుకోవడానికి వీలు లేకుండా చేసేసి పెంచినటువంటి దోషం మీ మీద ఖచ్చితంగా పడుతుంది. వాటికి కూడా మీరు పెట్టిన టైం ప్రకారం వెళ్ళాలనే విధానంగా పెట్టినప్పుడు ఆ దోషం ఖచ్చితంగా భవిష్యత్తులో కలుగుతుందండి. అలా పెంచొద్దు. కుక్కల్ని ఫ్రీగా వదిలేసి పెంచే విధానంగా చూసుకోండి. చక్కగా ఆహారం పెట్టండి. వాటి స్వేచ్ఛగా వాటి సంచారం చేయండి. వాటి మూలంగా మీకు చాలా బాగుంటుంది. ఆ స్వామీజీ పెంచట్లేదా, ఈ స్వామీజీ పెంచట్లేదా అని చెప్తారు. ఇవన్నీ వద్దు. శ్వాన కుక్కుట మార్జాల ఈ 3 కూడా అంటే కుక్క, పిల్లి, కోడి ఇవి దేవతా సంబంధమైనటువంటి మన పూజా గృహాలు, అగ్నిహోత్రం చేసిన గృహాలు ఏవైతే ఉంటాయో వాటిలోకి వచ్చాయి అంటే కనుక అక్కడ దైవీ శక్తులన్నీ కూడా మొత్తం అంతా లుప్తమైపోతాయి. దేవతా శక్తులు ఉండవు. ఇది ఖచ్చితం. ఇది శాస్త్రవాక్యం చెప్పింది అంటే ఆ దైవీ శక్తులన్నీ మీకు వెంటనే కనపడవు. ప్రతివాడు మాకు చూపిస్తారా అంటాడు. వాడేమో కష్టపడకుండా మనం దేవుడిని తీసుకెళ్ళి వాడు చూపించాలంట. మనం దేవుడిని సాధించడానికి కష్టపడతాం. వాడు అడుగుతాడు, దేవుడు మాకు చూపించారా, మాకు చూపించగలరా, ఇట్లాగా వాడు పెద్ద లార్డ్ మౌంట్ మాటలు లాగా అడుగుతూ ఉంటాడు. వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా చెప్దామని ప్రయత్నిస్తే మనం